వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. వెల్కమ్ టు రిపోర్టర్స్ రౌండప్. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం కనిపిస్తోంది. ఇక 3 విడతల్లో ఎన్నికలు పూర్తి చేసి గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఓటర్ లిస్ట్ సవరణ, రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్పై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇక వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి. ఒకవైపు చూస్తుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం మోగుతోంది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీలో ఇప్పుడు డైరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తామో అలాగే నిర్వహిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ జనసేన, అటు టీడీపీ, బీజేపీ 3 కూటమిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టికెట్ల వ్యవహారం ఎలా ఉండే అవకాశం ఉంది? లేదంటే మరి మనస్పర్ధలు ఏమైనా వచ్చేవా, లేక ఇంతకుముందు ఎలాగైతే అసెంబ్లీ స్థానాలకు టికెట్లు తీసుకున్నారో అలాగే దీనికి కూడా బైఫర్కేటెడ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? రవి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్నికలు ఈ 3లోకి అయితే రాష్ట్రం వచ్చేసినట్లయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజు కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నిక ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఎన్నికలు ఎండింగ్ లోపు కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 విడతల్లో ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కూడా ఈ అధికారులు, ఎలక్షన్ కమిషన్ తో పాటు అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే ఇవ్వటం అయితే చూస్తాను. ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి మొత్తం కూడా విధి విధానాలన్నీ కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా ఆ ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే చూస్తాను. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు మొదటి విడతగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, దీనికి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో విడుదల కాబోతున్నట్లు కూడా ఇప్పటికే మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా ఏదైతే సెప్టెంబర్ నుంచి తీసుకొని సెప్టెంబర్ నుంచి మొదటి విడతలో మున్సిపల్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు నెక్స్ట్ విడతలో, అదే విధంగా ఆఖరణ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చూస్తాను. ఈ ఎన్నికల మొత్తాన్ని కూడా ప్రక్రియ గతంతో పోల్చుకుంటే, అంటే ఏదైతే గతంలో అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ప్రత్యక్షంగా ఉండేవి ఏదైతే గత రోజుల్లో, అదే విధంగా మళ్ళీ కూడా చైర్మన్ గానీ, అదే విధంగా మున్సిపల్ మేయర్ ని గానీ వీరందరినీ కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోనున్నట్లు కూడా దాని మీద తీర్మానం అయితే చేసినట్టు మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, అదే విధంగా బీజేపీ గాని, ఈ 3 పార్టీలు కూడా ఇప్పటికే తమ అభ్యర్థులకి ఏదైతే వాటికి ఒక సూచనలు అయితే చేసినట్టు చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిన్న లెజిస్లేటివ్ సభ్యులతో కూడా అందరితో కూడా ఈ సమావేశం పైన కూడా పూర్తిగా అయితే వారితో మాట్లాడినట్టు చూస్తా ఉన్నాం. గతంలో ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలు దానికి కట్టుబడ్డట్టు మనము 21 ఎన్నికలకి 21 సీట్లకే పరిమితం అయ్యాం. కానీ ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మాత్రం ఇక మనకు పరిమితం కాబోము. పార్టీ కోసం ఎవరైతే కట్టుబడ్డారో వీర మహిళలు వీరందరికీ కూడా ఈ ఎన్నికల్లో సమున్నత స్థానం దక్కుతుంది అంటూ కూడా వారికి భరోసా ఇవ్వటం చూస్తాను. అంటే గతంలో తీసుకున్నట్టు 21 సీట్లకు ఒప్పుకున్నాము. ఆ రోజున్న పరిస్థితులు వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి కూటమిగా ఏర్పడాలి, ఏర్పడితేనే వైసీపీని ఓడించగలనే నేపథ్యంలోనే ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. కానీ రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అలా కుదరదు అని చెప్పేసి ఒక అల్టిమేటం కూడా ఇచ్చినట్లయితే మనం చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగా చెప్పారు. దాదాపుగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అంటే పంచాయతీ ఎన్నికల్లో 13,000 పైచలకు గ్రామ పంచాయతీలు ఉంటే దీంట్లో దాదాపుగా 3,000 పైచలకు సర్పంచులు కావాలి అని కూడా ఆ యొక్క విధి పెట్టినట్లయితే మనం చూస్తాను. అడగటానికి సిద్ధంగా ఉన్నాడు. అదే విధంగా ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలతో పాటు అదే విధంగా ఏదైతే మున్సిపల్ చైర్మన్లు సమున్నత స్థానం కావాల్సిందే అని కూడా పెట్టడము, వార్డు మెంబర్ కాడి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్ టికెట్ల వరకు కూడా ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ, జనసేనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్స్ మొత్తంతో కూడా మొత్తం అందరితో చర్చించిన తర్వాత ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నాము అనేక విషయాలను కూడా పవన్ కళ్యాణ్ త్వరలో చెప్తానని కూడా చెప్పడం అయితే చూస్తాను. అదేవిధంగా బీజేపీ కూడా ఇప్పటికే తన కార్యకర్తలతో అందరితో కానీ నాయకులందరితో కూడా ఇప్పటికే మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఏదైతే సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే అలా ఉండదు ఇప్పుడు. కానీ ఎక్కువ డిమాండ్స్, ఎక్కువ సీట్లు అంటే తెలుగుదేశం పార్టీకి చాలా తక్కువ స్థానంలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లయితే మనకి స్పష్టంగా చూసుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ కృష్ణ.